అంటే ఒక్కొక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒక్కో ఎగ్జాంపుల్స్ ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో యూత్ చాలామంది చెడిపోయారు. అంటే 10థ్ ఇంటర్ పిల్లలు ఫెయిల్ అవ్వంగానే అంటే ఇక్కడ హైదరాబాద్‌లో చిప్రీ గ్యాంగ్ అంటారు నిజం చెప్పాలంటే. సో, మొత్తం అందరూ స్మోకింగ్‌కి, డ్రింకింగ్‌కి, డ్రగ్స్‌కి అలవాటు పడిపోయారు. సో, అట్లాంటి వాళ్ళను వాళ్ళ పేరెంట్స్ చేంజ్ చేయాలనుకుంటారు. అంటే మార్పు 100% కోరుకుంటారు. సో, అవునండి. అట్లాంటి వాళ్ళ గురించి మీరు ఎగ్జాంపుల్స్ చెప్తే కొంచెం వాళ్ళకి గూడా అక్కడి వరకు రీచ్ అవుతది కాబట్టి అంటే టెక్నిక్ నేను ఇప్పుడు కెమెరా ముందు చెప్పినా అది వాళ్ళతో చేపించే వాళ్ళు ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఓకే. ఎవరైనా ఎన్ఎల్పి ఎక్స్పర్ట్ తోటి చేయించుకోవచ్చు. ఇట్ వర్క్స్ వండర్స్ అనమాట. ఓకే. ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ లైక్ టు డిస్లైక్ టెక్నిక్ అంటారు. లైక్ అంటే ఒకటి ఇష్టం, మేబీ స్మోకింగ్, డ్రింకింగ్ అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు దాన్ని ఇష్టం లేకుండా మార్చడం, డిస్లైక్గా మార్చాలి. అంటే దాన్ని ఏం చేస్తామంటే వీ విల్ మేక్ దెమ్ టు విజువలైజ్ ఇన్ అ వర్స్ట్ సినారియో. అంటే ఇప్పుడు స్మోక్ చేస్తున్నాం, ఇంకా ఫస్ట్ దాని మీద ఇష్టం పెంచుతాం, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇష్టం తగ్గేటట్టుగా ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్తూ ఉంటాం. అంటే ఇప్పుడు స్మోక్ మీద ఇష్టం పోవడానికి ఫస్ట్ వాళ్ళనే సలహాలు అడుగుతాం, ఓకే. చెప్పండి ఇంకేం చేయాలి అనేసి. వాళ్ళు చెప్తారు, ఫస్ట్ నేను ఫ్రెండ్స్తో తాగడం ఇష్టం అంటారు. సరే ఫ్రెండ్స్ని తీసేయండి, ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంది? ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 8 9 ఇంట్రెస్ట్ ఉంది అంటారు. ఇంకా నెగిటివ్గా తీసుకెళ్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ప్లేస్లో స్మోక్ చేయడానికి ఇష్టపడతారు? సో మేబీ ఒక కంఫర్టబుల్ ప్లేస్ అని. సో కంఫర్టబుల్ ప్లేస్ లేదు, మీరు బాత్రూమ్ పక్కన నిల్చున్నారు, ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంది? ఇలా ఒక మెల్లిగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ, ఎలా అంటే ఆ స్మోక్లో ర్యాట్ షిట్ పెట్టాము, ఓకే, ఇంకా డిస్గస్టింగ్గా మేము తీసుకెళ్ళిపోతాం దాన్ని. ఓకే. ఆ మనిషి ఏమైపోతాడంటే ఇంకా ఆ స్మోకింగ్ అనగానే వాళ్ళకి వాంతి వచ్చేటట్టు విరక్తి చేసేస్తాం. వచ్చేటట్టు. ఓకే. దాని తర్వాత దాన్ని వాళ్ళ మైండ్లో ఒక 2-3 టైమ్స్ రిహార్స్ చేసుకోమంటాము. సెషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 10 days పర్మనెంట్గా దీన్ని ముట్టుకొని వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఇంకా ఓకే. ఇంకా పక్క వాళ్ళు ఎవరైనా స్మోక్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి వామిటింగ్ సెన్స్ వస్తుంది.